సిద్దిపేట జిల్లా వర్గల మండలంలోని నవోదయ విద్యాలయంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు, సీనియర్ శాస్త్రవేత్త రామచంద్రరావు పాల్గొన్నారు. నవోదయ విద్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ రఘునందన్ ఆవిష్కరించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక చంద్రయాన్ 3 సక్సెస్ సందర్భంగా ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డే సందర్భంగా ప్రకటించారంటూ రఘునందన్ రావు చెప్పారు. ఇక రైతుల నుంచి కంపెనీలు పెడతామని తమ ప్రభుత్వం భూములు తీసుకుందని, ఆ భూములు TSIICకి ఇచ్చారని కూడా అన్నారు. తీసుకున్న పని కోసం ఆ భూమిని వాడకపోతే తిరిగి అదే రైతుకు కేటాయించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని. వికసిత భారత్ లక్ష్యంతో భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక సార్లు చంద్రయాన్ మీదకి ఇతర రకాలైనటువంటి స్పేస్కి సంబంధించినటువంటి ప్రయత్నాలను చేసినప్పటికీ కూడా అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత చంద్రయాన్ 3 సక్సెస్ అయినటువంటి రోజు 23 ఆగస్టుని జాతీయ నేషనల్ స్పేస్ డేగా డిక్లేర్ చేస్తూ ప్రతి సంవత్సరం విద్యార్థుల లోపల సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి భారత ప్రభుత్వం నేషనల్ స్పేస్ డేని ఆగస్టు 23వ తారీఖున నిర్వహించుకుంటా ఉంది. నా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నవోదయ PM శ్రీ నవోదయ విద్యాలయ విద్యార్థులు వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులతో స్పేస్ పరిజ్ఞానం పట్ల కొంతసేపు చర్చ జరపాలనుకొని భావి సైంటిస్టులు కావాలని మోటివేట్ చేసేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు వర్గల పాఠశాలకు రావడం జరిగింది. దారిలో వస్తుంటే కొంతమంది మా రైతన్నలు కలిసిరు. ఎద్దడిచిన వ్యవసాయం రైతు ఎడిచిన రాజ్యం బాగుపడదని కొంతమంది మా రైతన్నలు కలిసి ఒక మాట చెప్పి, స్పేస్ బాగుంది, సైన్స్ బాగుంది, టెక్నాలజీ బాగుంది కానీ మా రైతుల దగ్గర నుంచి కంపెనీలు పెడతామని గత ప్రభుత్వం వస్తుంటే రోడ్డు ఎంబడి రోడ్డుకు ఎడమ కుడి పక్కల TGIIC పేరిట కొన్ని భూములు తీసుకుంది సార్. తీసుకొని అప్పటి ధర మాకు 10 లక్షలు ఇచ్చారు. ఇవాళ దాకా ఆ భూములలో ఒక్క కంపెనీ రాలేదు. ఆ భూములు మేమే కాస్త చేస్తూ ఉన్నాం, మేమే కబ్జాలో ఉన్నాం, మేమే వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం. ఈసారి కూడా వరి పొలాలు పంట నాటేసుకున్నాం. దురదృష్టం చెప్పబెట్టకుండా అర్ధరాత్రి వచ్చి మా కరెంటు కట్ చేసిపోయారు సార్. నోటి ముంగటి ముద్దను గుంజేయొద్దని కరెంటు అధికారులకు చెప్పి మా కరెంట్ ఇప్పి సార్. ఈ పంట అయిపోయిన తర్వాత వాళ్ళ కర్మ ఇస్తారో సత్తారో అప్పుడు చూస్తామని అడుగుతున్నారు. నేను కూడా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎలక్ట్రిసిటీ అధికారులకు చేసేటువంటి అప్పీల్, ముందే మీరు కరెంట్ ఇవ్వకపోతే రైతు నారు వేయకపోతుండే, పొలం దున్నకపోతుండే, ఇంత కష్టాలలో యూరియా తెచ్చుకొని ఆ పొలానికి చల్లకపోతుండే. అంత చేసినాక పంట మధ్యలోకి వచ్చిన తర్వాత